మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనందరము మరలా ఏకంగా కూడుకొని ఉన్నాం. మరి ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి వాక్యం ఏంటి అని అంటే, దేవాది దేవుడు మనల్ని కొన్నిటిని పట్టుకోవద్దు అని చెప్తున్నాడు. కొన్నిటిని వాటిని మన దగ్గరే ఉంచుకోవద్దు, వాటిని వదిలేసేయాలి అని చెప్తున్నాడు. వేటిని పట్టుకోకూడదో చూద్దాం. ఫస్ట్గా కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 24:4. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును. చాలు. ఏంటి ఫస్ట్ పైన వచ్చిన వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక. దేన్ని పట్టుకోకూడదు? వ్యర్థమైన వాటి యందు మన మనసు ఉంచుకోకూడదు. అనవసరమైన విషయాల్లో మన మనసు ఎప్పుడు ఆలోచన పెట్టకూడదు, మనము కూడా వెళ్ళకూడదు. తర్వాత నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండవలను. నిర్దోషమైన చేతులు అంటే పాపం అంటకూడదంటే, ఇంకా చేతికి పాపం అంటని చేతులు, నిర్దోషమైన హృదయం. ఇంకా హృదయంలో ఎటువంటి కల్మషము, ఎటువంటి తారతమ్యాలు, భేదాలు, పాపము ఇవేమీ లేకుండా శుద్ధంగా ఉండాలి. వాడే యెహోవాను వాడిని యెహోవా ఆశీర్వదిస్తాడు. పైన ఇంకో వచనం ఉంది, కపటముగా ప్రమాణము చేయకయు. అసలు బైబిలే ప్రమాణమే చేయొద్దంటది. ప్రమాణం కాదు, ఒట్టులు వేయద్దండి. కపటముగా ప్రమాణం అంటే ప్రమాణం చేస్తాం కానీ తర్వాత ఆ ప్రమాణాన్ని తప్పుతారనమాట చాలా మంది. అవసరానికి తగ్గట్లుగా ఉంది, ఆ సిచ్యువేషన్ జరిగిపోవాలి అన్నట్లుగా ప్రవర్తించకూడదు. వీటన్నిటిని వదిలేస్తే, వీటన్నిటిని విడిచిపెడితే, వీటిని పట్టుకోకుండా వదిలేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. తర్వాత ఇంకో వచనం అదే గ్రంథంలో కీర్తనల్లోనే 62వ అధ్యాయము 10వ వచనం. 62:10. బలత్కారమందు నమ్మిక ఎంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చించినను దానిని లక్ష్య పెట్టకుడి. ఏంటి? బలత్కారమందు నమ్మిక ఎంచుకొనకుడి. బలత్కారం అంటే ఏంటి? బలవంతంగా లాక్కోవడం. అది ఏదైనా సరే, దేనినైనా బలవంతంగా లాక్కునే విషయంలో మాత్రం ఎప్పుడు చేయకూడదు. తర్వాత దోచుకొనుట చేత గర్వపడకుడి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఎదుటి వారి ఆస్తులను కానీ వేటినైనా దోచుకొని వారు ఏం చేస్తారు? గర్వపడతారు. అటువంటి విధంగా దోచుకొని గర్వపడకూడదు. తర్వాత ధనము హెచ్చించినను దానిని లక్ష్య పెట్టకుడి. మన దగ్గర డబ్బులు ఎక్కువైపోతా ఉన్నా సరే ఏం చేయకూడదంట? అసలు పట్టించుకోకూడదంట డబ్బుల గురించి. మన దగ్గర ఎంత ₹1,00,00,000 ఉన్నా సరే, ₹1,00,00,000 ఉన్నాయి నా దగ్గర అనుకోకూడదంట. ₹1,00,00,000 అట్టనేసి వెళ్ళట. అంటే ధనము మీద ఎక్కువగా ఆశ పెట్టుకోవద్దు, దాన్ని ఎక్కువగా లక్ష్యం కూడా చేయొద్దు. వీటన్నిటిని విడిచిపెట్టాలి. ఇంకోసారి చదువుదాం. బలత్కారమందు నమ్మిక ఎంచుకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చించినను దానిని లక్ష్య పెట్టకుడి. తర్వాత మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. మార్కు 5:36. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. చాలు. ఇది ఒక సంఘటన జరుగుతుంది. ఈ సంఘటన కాకుండా మనము ఓన్లీ ఒక వచనం గురించి చూద్దాం. అయితే ఇక్కడ అధికారులందరూ కొంతమంది మనుషులు చెప్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట అసలు పట్టించుకోవద్దు, మేము చెప్పింది విను అని అంటున్నారు డైరెక్ట్ అంతే. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటే వినాలి, ఆయనకే భయపడాలి, ఆయనకే లోబడాలి. వీళ్ళు చేసిన పని ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి మాటలు
లక్ష్య పెట్టక, దేవుని మాటలు మనం గనక వినకపోతే, దేవుడు చెప్పినట్టు విధంగా మనం మారకపోతే, దేవుడు చెప్పినట్లుగా మనం చెయ్యకపోతే, దేవుడు ఏం చేస్తాడు? నువ్వు చెప్పింది నేను చెప్పింది నువ్వు చేయలేదు కాబట్టి నేను ఎక్కడికి తీసుకెళ్ళను? పరలోక రాజ్యానికి తీసుకెళ్ళను. నిత్య జీవం లేదు. నిత్య జీవం మనిషికి లేకపోతే వెళ్ళిపోయి నరకంలో ఉండటం తప్పితే ఇంకో ఆప్షన్ లేదు. తర్వాత లూకాసు వార్త 3వ అధ్యాయము 14వ వచనం. సైనికులను మేమేమి చేయవలెనని అతన్ని అడిగిరి. అందుకతడు, ఎవనిని బాధ పెట్టకుము, ఎవని మీదను అపనింద వేయకుము, నీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారిని వీరు అడుగుతున్నారు, మేమేం చేయాలి? ఏం చేయాలంట? ఫస్ట్ ఏం చేయాలని చెప్తున్నాడు దేవుడు? మళ్ళీ చదవండి అదే విషయం. ఎవని బాధ పెట్టకూడదు. మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? ఎవరిని ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. మన మాటలతో కానీ, మన చేష్టలతో కానీ, మనం ఇంకొకరితో ప్రవర్తించే విధానంలో కానీ, దేని విషయంలో అయినా సరే మన మూలంగా ఇంకొకరు ఏమవ్వకూడదు? బాధపడకూడదు. తర్వాత ఎవరి మీదను అపనిందలు వేయకూడదు. వారు ఆ నిందకి అర్హులు కాకపోయినా సరే నిందలేస్తా ఉంటాం వాళ్ళ మీద. అటువంటివి ఎప్పుడు చేయకూడదు. తర్వాత నీ జీతములతోనే తృప్తి పొందుడని వారితో చెప్పనంటే, నీకున్న దాంట్లో నీ పరిస్థితుల్లో నీది నువ్వు చూసుకోవటమే తప్పితే ఎవరి జోలికి వెళ్ళకూడదు. పోయిన వారం శనివారం అనుకుంటే చెప్పాను, పరుల జోలికి పోకూడదు అని చెప్పి వాక్యంలో. మరలా ఇంకొకసారి చదువుదాం వచ్చు. సైనికులను మేమేమి చేయవలెనని అతని అడిగిరి. అందుకతడు, ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీదయు అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొందుడనియు వారితో చెప్పాను. ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు, అపనిందలు వేయకూడదు. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. కొలస్సీ 3:19. కొలస్సీ 3:19. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. ప్రపంచంలో ఉన్న మెయిన్ బంధాలు ఏంటి? తల్లి, తండ్రి, దైవం. ఈ 3 మెయిన్ ప్రపంచంలో. ఈ 3టికి చెప్పేశారు ఇదే వచనంలో. ఫస్ట్ వచనం ఏంటి? భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి. పాతకాలంలో చాలా హీనంగా చూసేవాళ్ళు భార్యల్ని. సో అందుకు పౌలు గారు ప్రతి సంఘానికి చెప్పారు ఇదే మాట. కొరింథీ అనేటువంటి సంఘంలో కూడా ఇదే విధంగా భార్యలను హింసిస్తూ వేధిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఏం చెప్తున్నాడు? భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి అని అక్కడ చెప్పాడు ఆ సంఘానికి. మళ్ళీ ఇదే సంఘం కొలస్సీ అనేటువంటి ఇదొక సంఘం. ఈ సంఘంలో కూడా అదే విధంగా చేస్తున్నారు. అందుకే ఈయన ఏమంటున్నాడు? భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి. తర్వాత పిల్లలారా, మీ తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాట నువ్వేం చేయాలా? వినాల్సిందే. రూల్ అనమాట. ఇవేంటి? ఆజ్ఞలు. ఈ 3 ఆజ్ఞలు. తర్వాత ఏంటి? తండ్రులారా, మీ పిల్లలకి ఏమి రేపకూడదు? కోపం రేపకండి. ఎందుకు కోపం రేపకూడదు? ఆ రోజు బుడ్డోడి స్నానం చేసేటప్పుడు చెప్పా, ఎందుకు పిల్లలకు కోపం రేపకూడదు చెప్పానా? మీరు రాలేదు ఆ రోజు. పిల్లలకి మనం ఎప్పుడు కోపం రేపకూడదంట. తర్వాత పిల్లలు ప్రతి వారు తమ తల్లిదండ్రుల మాట ప్రతి మాట వినాలి. తర్వాత ఇంకో వచనం గమనిద్దాం. సామెతలు 25వ అధ్యాయము 9వ వచనం.
ఒక్క నిమిషం. సామెతలు 25. సామెతలు 25:9. నీ పొరుగు వానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకము. దీని అర్థం ఏంటో తెలుసా? నీ ఇరుగు పొరుగు వాళ్ళతో వ్యాజ్యమాడు, గొడవ పడు, ఇబ్బంది లేదు, కానీ ఇంకొకరు గుట్టు తీసుకొచ్చి ఆ గొడవలో పెట్టమాక. అర్థమైందా? మీరు నేను గొడవ ఆడుతున్నాం, ఇంకొక రహస్యాలు ఎందుకు మళ్ళీ ఆ గొడవలో పెట్ట, అది మాత్రం చెయ్యొద్దు. అవే ఎక్కువగా చేస్తూ ఉంటాం. సో అవి మాత్రం చెయ్యొద్దు అని చెప్పి కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ జ్ఞాన వచనాలు అనమాట, సామెతలన్నీ. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. హెబ్రీ 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చాలు. మనం ఏం కలిగి ఉండాలి? ధైర్యంగా ఉండాలి. దేన్ని వదిలిపెట్టకూడదు? ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు. తర్వాత దాని తర్వాత ఏంటి? దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మనము బైబిల్లో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పా, బైబిల్ మొత్తంలో చూసినట్లయితే 300 సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఈ 365 సార్లు భయపడకుడి అని ఉంటుందంట బైబిల్లో. ఒకే వర్డ్ రిపీట్ అవుతా ఉండిద్దంట బైబిల్లో. సో మరలా దేవుడు ఏమంటున్నాడు? భయపడకుడి, ధైర్యంగా ఉండండి, నేను మీకేమి ఇస్తాను? త్వరలో బహుమానాన్ని ఇస్తా, మీకు గిఫ్ట్ ఇస్తా. ప్రపంచంలో మనుషులు ఇచ్చే గిఫ్ట్లన్నీ ఈరోజు ఉంటాయి, తర్వాత దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉండిద్ది. కొన్ని రోజుల తర్వాత అవి ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి, పాడైపోతాయి. ఎగ్జాంపుల్గా బొడ్డోడు అన్నాడు, వాడికి మంచిగా అందరు బట్టలు తెచ్చారు. ఎన్ని రోజులు ఉంటాయి ఆ బట్టలు? ఆడి పెరిగేదాకా ఉంటాయి, మళ్ళీ ఆడి పెరిగాక ఆడిపోతాం. అట్లాగే మనుష్యులు తెచ్చిన బహుమతుల కంటే దేవుడిచ్చే బహుమతులు గొప్పవి. అలా దేవుడు బహుమతి ఇవ్వాలంటే నీలో ఇవి ఉండాలంట. పిల్లల బట్టలు తేవాలంటే మనకేముండాలి? పిల్లలు ఉండాలి. అంతేనా? ఏదైనా బహుమతి మనకు కావాలి, మనకు రావాలి అని అంటే ఏదో ఒక శుభకార్యం మన ఇంట్లో జరగాలి. సో దేవాది దేవుడు మనకు బహుమతి ఇవ్వాలంటే మనకేముండాలంట? ధైర్యం ఉండాలి. భయము లేకుండా, బెదురు లేకుండా ధైర్యంగా ఉండాలి. ఎంతకీ మనిషి దేనికి భయపడతాడు? బైబిల్ మొత్తం భయపడకడి అని ఉంది. మనిషికి దేనికి భయపడుతున్నాడు అసలు? మీరు చెప్పండి, మీరు దేనికి భయపడతారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు అసలు భయం ఉందా? మరణానికి భయం. ఇంకా దేనికి భయం? ఇంకా ఒక్కటేనా? ఇంకేం లేవా మనిషికి భయాలు? ఇంకేమున్నాయి భయాలు? మరణం గురించి ఒక గొప్ప దైవజనుడు ఒక మాట చెప్పాడు. మరణం, దేవాది దేవుడు చనిపోయి తిరిగి లేచేసి మరణమా నీ ముల్లెక్కడా అని మరణానికే సవాల్ విసిరాడు దేవుడు. ఇక మనం మరణాన్ని చూసి కూడా భయపడక్కర్లే. ఇంతకు ముందు దాకా యేసుక్రీస్తు ప్రభు రాకముందు మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతామో, మరణిస్తే ఈ లోకంలో నుండి వెళ్ళిపోతాము, మట్టిలోకి వెళ్ళిపోతాము, ఇక మనకు జీవితం లేదు, ఇక మనం ఎక్కడికి వెళ్తామో తెలీదు, ఏమైపోతామో తెలీదు, మనకైతే జీవితం లేదు అని చెప్పి అల్లాడిపోయారు. క్రీస్తు వచ్చి సిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచాక ఇక మనకు ఆ భయం లేదు. ఎందుకు? ఇక్కడ చనిపోతే మళ్ళీ అక్కడ తిరిగి బ్రతుకుతాం, డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోయి మళ్ళీ మిగతా జీవితం అంటే అక్కడ గడుపుతాం అనమాట. ఇక్కడైతే మహా అయితే 70, లేదు ఇంకొంచెం బలం ఉంటే 80, ఇంకా బలం ఉంటే 100. దీని తర్వాత 1000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు పరలోకంలో గడుపుతాం. మరణమా నీ ముల్లెక్కడా అని సవాల్ విసిరేశాడు దేవుడు. ఇప్పుడు కొన్ని రోజుల్లో రాబోతుంది గుడ్ ఫ్రైడే, ఈస్టర్. మొన్న బుధవారంతో నుండి స్టార్ట్ అయినట్టుంది 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. అయితే ఒక భక్తుడు ఏమని చెప్పాడు అని అంటే, మరణం గురించి
ఒక ఆయన లారీలో ఒక సౌపేటికి వేసుకొని వెళ్తున్నాడు. ఆర్డర్ ఇచ్చారు వేరే వాళ్ళు, చక్కగా పెట్టి మొత్తం తయారు చేసుకొని తీసుకెళ్తున్నారు. అయితే దారి మధ్యలో ఒక ఆయన లిఫ్టెడ్గా అయ్యా కొంచెం దూరం ఈ ఊరు వెళ్ళాలి అంటే సరే ఎక్కని చెప్పి వెనకాల ఎక్కించుకున్నాడు. చూస్తేనేమో పెట్టి, అరే అనవసరంగా ఎక్కానే ఇది లారీ అని చెప్పి సర్లేని మూలం కూర్చొని ఆ సౌపేటికినే చూస్తా కూర్చున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి చినుకులు పట్టడం స్టార్ట్ అయింది. చినుకులు పడతా ఉంటారే, చినుకులు పడుతున్నాయి, లారీకి ఏమి ఉండదు పైన, చినుకులు పడుతున్నాయి అని చెప్పి చక్కగా ఆ పెట్టి ఓపెన్ చేసి దానిలో పడుకొని పెట్టి పైన వేసుకున్నాడు. సరే ఇక కొంత దూరం వెళ్ళిపోయాక చినుకులు ఆగిపోయినాయి. సరే ఏం చూసుకోలేదు, అంతా పడుకున్నాడు. ఇంకొంత దూరం వెళ్ళాక ఇంకొక అతను ఎక్కాడు ఆపి. అతను కూడా సేమ్, అరే అనవసరంగా ఎక్కాడు వెళ్ళారు ఇదేంటారు సౌపేటిక అని చెప్పి సరే అని అంతే కూర్చొని ఉన్నాడు. ఆ సౌపేటికనే బిక్కుమంటా చూసుకుంటా కూర్చున్నాడు. సరే అని చెప్పి ఈ సౌపేటికలో ఉన్న అతను ఏం చేశాడు, అరే చినుకులు ఆగిపోయినాయా లేదా అని చెప్పి పెట్టేట తెరిచాడు పక్కకి. ఇక పక్కనున్నవాడి భయం చూడాలి అసలు, వామ్మో అని చెప్పి వెంటనే అసలు రన్నింగ్ లారీలో నుండి దూకి పారిపోయాడు అనమాట. అంటే ఆ మరణం అంటే మనిషికి అంత భయము అని చెప్పి ఒక ఉపమానంగా చెప్పాడనమాట ఆయన. మనిషికి ఎంత మరణం అంటే ఎంత భయమో అని. అయితే దేవాది దేవుడు ఆ భయం మొత్తాన్ని తీశాడు. దేవాది దేవుడు చనిపోయి 3వ రోజున తిరిగి లేచి, ఇదిగో మరణమా నువ్వు నన్ను కట్టి పెట్టలేకపోయావు, నువ్వు కూడా నన్ను ఆపలేకపోయావు. దేవుడి యొక్క విజయము గొప్పది, దేవుడు అమరుడు. అందుకే చాలా మంది చరిత్ర పూర్వకంగా చూసుకుంటే ఎంతో మంది రాజులు చనిపోయారు, ఎంతో మంది రాణులు చనిపోయారు, ఎంతో మంది భక్తులు చనిపోయారు. అందరూ చనిపోయినా సరే ప్రపంచంలో ఇప్పటికే సజీవుడిగా ఉంది ఎవరు అని అంటే క్రీస్తు మాత్రమే. ఆయన సమాధి మాత్రమే ఇప్పటికీ ఖాళీగా ఉంది. ఆయన సమాధికి ఇప్పుడు అందరు టూరిస్టులు వెళ్తా ఉంటారు తెలుసా. జెరూసలేం ఊర్లో ఆయన సమాధి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు అందరూ. ఖాళీగా ఉంది సమాధి. చూడు సమాధి సంథింగ్ ఒక పాట ఉండింది. సో దేవాది దేవుడు మరణం నుండి మనకి ఎటువంటి భయాన్ని లేకుండా చేశాడు. మరణం అనేది మనకి ఇంకా భయం కూడా అక్కర్లేదు. ఇంకా ఏ భయాలు ఉన్నాయి మనిషికి చెప్పండి మరణం కాకుండా? ఇంకా వేటి నుండి భయం ఉంది మనిషికి? దేవుడు ఎందుకు భయపడద్దు అంటున్నాడు మమ్మల్ని. ఇంకేముంది భయం మీకు? భయమే లేదా మీకు అసలు? చెప్పండి ఏం భయాలు ఉన్నాయా? ఒక్కొక్కరు వరుసగా ఆంటీ ఒక భయం చెప్పింది, మిగతా వాళ్ళు చెప్పాలి వరుసగా. చంద్ర అంటే ఒక భయం చెప్పాలి. ఇప్పుడు నాకు పిల్లలంటే భయం. అందుకే ఇందాక పాట పాడారుగా, ఏం భయం? కుక్కలా? ఇంకా ఏమంటే భయం మనిషికి? చీకటి అంటే భయం. ఇంకా ఏ చీకటి? లైట్ ఆపేయగానే వచ్చింది ఆ చీకట? అదేనా? పాములంటే భయం. నిజం చెప్పాలంటే కుక్కలకి పాములకి మనం అంటేనే భయం. నిజం చెప్పాలంటే వాటికి మనం అంటేనే భయం. మనం వచ్చిన అలికిడికి అవి పారిపోతాయి ఫస్ట్. అవి ఆ వైబ్రేషన్స్కి పక్కకు తిరుగుతాయి అనమాట, ఏదో వస్తుంది నన్ను చంపటానికి అని. కానీ మనకు ఏమనుకుంటాం, అవే మనల్ని ఏదో చేసేస్తాయి అని చెప్పి మనకు భయం ఎక్కువ. ఇంకోటి ఏంటి? చీకటి. అయితే దేవాది దేవుడు భూలోకానికి రాకముందు ప్రతి మనిషికి ఉండేది అదే చీకటి. ఈ చీకటిలోనే మంచి బ్రతుకుతా ఉన్నాడు. ఎటెళ్లాలో తెలియక దేన్ని పడితే దాన్ని తట్టుకుంటూ, దేన్ని పడితే దానికి తగులుతూ, గాయాలు చేసుకుంటూ అట్లాగే బ్రతుకుతా ఉంటే దేవుడు చూసి, ఇదిగో నా పిల్లలు ఇట్లా ఉండటం కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళాల్సిందే, వెళ్ళి వారి కొరకు రక్తాన్ని ప్రోక్షించి వారికి వెలుగుగా నువ్వు ఉండు, నీ ద్వారా నా బిడ్డలు నా దగ్గరికి వచ్చేస్తారు అని చెప్పి మధ్యవర్తిగా ఉండు అని చెప్పి క్రీస్తుని పంపించాడు. క్రీస్తు వచ్చాడు, పుట్టాడు, 33.5 సంవత్సరాలు బ్రతికాడు, చనిపోయాడు. చనిపోయి తిరిగి లేచాడు, మన జీవితాలకు వెలుగొచ్చేసింది. వెలుగొచ్చేసి ఇక ప్రతి ఒక్కరికి అన్ని కనిపిస్తున్నాయి. ఎక్కడ ఏ వస్తువు ఉంది, ఎక్కడ ఏ వస్తువు లేదు. లైట్ వేసాడు అనమాట దేవుడు మన జీవితాల్లో. ఇంకా ఎటు వెళ్ళాలన్నా మనం ఈజీగా నడవచ్చు. అయితే దేవుడు ఇంకొకటి ఇచ్చాడు ఛాన్స్ మనకి. దేవుడే లైట్ వేసి, ఇది దారి, నేను నడిచిన దారి ఇది, లోకం నడిచే దారి ఇది, ఇటు వస్తావా నీ ఇష్టం, ఇటు వస్తావా అది నీ ఇష్టం అని చెప్తున్నాడు దేవుడు. ఏంటి?
ఇదిగో లైట్ వేసాను, నీకు మొత్తం కనిపిస్తుంది, ఇప్పుడు ఏ దారిని వస్తావో నీ ఇష్టం. ఇంకేమున్నాయి మనిషికి భయాలు? దేవాది దేవుడు మనకు చెప్పే మాట భయపడకుడి. ఇంకేమున్నాయి మనిషికి భయం? నేను చెప్పనా, మనిషికి ప్రతీదీ భయమే, ప్రతీదీ భయమే. ఒక్కటి భయం లేదు అన్నది లేదు, ప్రతీదీ భయమే. ఎవరికి భయపడరు అని అంటే అలాగే ఉండాలి, దేవునికే భయపడాలి. సో మనిషి ప్రతిదానికి భయపడుతూనే ఉంటాడు, ప్రతి సిచ్యువేషన్స్కి, ప్రతి దానికి ఏదో ఒకటి దానికి భయపడుతూనే భయం అనేది మనిషికి ఉంటుంది. సో అందుకే దేవుడు భయపడకుడి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నీకు పిల్లలు పుట్టాలి, భయం వస్తుందా మనిషికి? ఆటోమేటిక్గా వచ్చింది. 3 నెలలకి స్టార్ట్ చేస్తారు వరుసగా, కాయలు లేవా, ఏం కాయలేదా, మనిషికి ఏమవుతుంది? భయం స్టార్ట్ అయింది. అయ్యో, దేవుడు ఏమంటున్నాడు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, భయపడకుడి. అంతేనా? సరే, డెలివరీ టైం దగ్గరికి వచ్చింది, బిడ్డలు బాగా పుట్టాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు? భయపడకుడి, మిమ్మల్ని రక్షించేవాడును నేనే. సరే, పెళ్లి చేయాలి, బిడ్డలకి ఏ విధంగా చేయాలో ఏంటో మొత్తం నేనే చూసుకుంటా, అడుగుడి మీకు ఇవ్వడు అని ప్రతి సిచ్యువేషన్లో మనిషికి ప్రతి దానికి దేవుడు చెప్తూనే వస్తున్నాడు ఒక సమాధానాన్ని. కానీ మనం అది ఆలోచించాలి, గుర్తించాలి అంతే. ప్రతి సిచ్యువేషన్లో మనిషి పుట్టుక నుంచి చనిపోయేదాకా ప్రతి సిచ్యువేషన్లో ప్రతి వచనానికి దేవుడు ఈ వచనాన్ని మీకు ఇస్తున్నాడు అనమాట. మొత్తానికి ఏమంటున్నాడు అంటే దేవుడు, అడుగుడి మీకు ఇవ్వడును. మీకున్న ప్రతి భయానికి దేవుడిని ఏం చేయాలంట? ఫస్ట్ అడగాలి. అడుగుడి మీకు ఇవ్వడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరుకును. ఇప్పుడు దేవాది దేవుడు మనకు తెలియజేసేటువంటి మాటలు ఏంటి? ఫస్ట్ నుండి చదువుకుంటే వేటిని వదిలేయాలంట, పట్టుకోకూడదని చెప్తున్నాడు. వేటిని పట్టుకోకూడదని చెప్తున్నాడు. మనం చదివిన వచనాలు మొత్తంలో ఎదుటివారిని బాధ పెట్టకూడదు, ఇంకా ఎదుటివారి మీద నిందలు వేయకూడదు, ఇంకా ఇంకేమేమి చదువుకున్నాం చెప్పండి వరుసగా, లేకపోతే మళ్ళీ వచనాల్లోకి వెళ్దామా? కపటము చూపించకూడదు, అబద్ధపు ప్రమాణాలు వేయకూడదు, ఇంకా ఇంకేం చదువుకున్నాం? తీయండి, మరలా కీర్తనలు తీయండి. 24వ అధ్యాయం 4వ వచనం చెప్పండి. కీర్తనలు 24. కీర్తనలు 24. కపటమై వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదముందును. కపటముగా ప్రమాణం చేయకూడదు, ఇంకేం చేయకూడదు? వ్యర్థమైన మాటల యందు మనస్సు పెట్టకూడదు. వ్యర్థమైన మాటలు మనిషికి బాగుంటాయి వినటానికి, అవునా? వేస్ట్ మాటలు అంటారు వాటిని, అనవసరమైన మాటలు అంటారు వాటిని. వాటివన్నీ ఏం చేయకూడదంట? మన మనసు అస్సలు పెట్టకూడదు, మనకు అనవసరం అన్నట్లు ఉండాలి. తర్వాత కపటముగా ఎవరికి ప్రమాణము చేయకూడదు, అబద్ధంగా నిర్దోషంగా ఉండాలి మన చేతులు, పాపము అంటనటువంటి చేతులు ఉండాలి మనవి. తర్వాత మన హృదయంలో ఎటువంటి పాపపు ఆలోచనలు, ఎటువంటి ఇంకొకరి మీద ఎటువంటి నిందలు కానీ, అబద్ధాలు కానీ, మోసాలు కానీ, కుళ్ళు కుతంత్రాలు ఇవేమి లేకుండా పరిశుద్ధంగా నీట్గా ఉండాలంట. మనసు స్వచ్ఛంగా ఉండాలంట. స్వచ్ఛంగా ఉండాలంటే మనిషి ఏం అవ్వాలి? ఫస్ట్ మారాలి. మనుషులు ఏం రావాలి? ఫస్ట్ ప్రేమ అనే గుణం రావాలి. ప్రేమ అనే తత్వం వస్తే మనిషి ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి. దేవాది దేవుడు ఇవన్నీ మనలో నింపేస్తాడనమాట, ప్రేమ అనే గుణం మనలో వస్తే. సో దేవాది దేవుడు మనకి ఈ సమయాన్ని తెలియజేసేటువంటి మాట ఏంటి అని అంటే, అనవసరమైన వాటిని ఎప్పుడు మనము లక్ష్య పెట్టద్దు, ఎదుటి వారిని ఎప్పుడు బాధ పెట్టద్దు, ఎదుటి వారి మీద అపనిందలు ఎప్పుడు వేయద్దు అని చెప్పి దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. వీటిని గనక మనం వదిలేస్తే, వీటిని గనక మనం చేయకుండా ఉంటే దేవాది దేవుడు మనకేమిస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు.
దేవాది దేవుడు డైరెక్ట్ మన గృహాల్లో ఉంటాడు. దేవాది దేవుడే మనకు ప్రతి విషయంలో తోడుగా ఉంటాడు. మనకు కావాల్సిన ప్రతిదీ ఆయన దగ్గరుండి సమకూర్చి నెరవేరుస్తూ ఉంటాడు. ఇంకో వచనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవాది దేవుడు వేటిని చూస్తాడు? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా మందిరానికి వచ్చాం, కూర్చున్నాం, వాక్యం వింటున్నాం. అయితే ఇవన్నీ చూసి దేవుడు మురిసిపోడంట. ఏం చూసి మురిసిపోతాడు? ఏమి చూసి సంతోషిస్తాడు? హృదయం చూసి సంతోషిస్తాడు. వచ్చా, ఓకే, నా మాటలు అంటున్నారా వీళ్ళింతకి అని హృదయాన్ని చూస్తాడు. నా మాటలు ఎన్ని రోజులతో గుర్తుపెట్టుకుంటున్నారు వీళ్ళు అని హృదయాన్ని చూస్తాడు. విని నా మాటలు పాటిస్తున్నారా వీళ్ళు అని హృదయాన్ని చూస్తాడు. కానీ మనుషులు ఏం చూస్తారు? ఇప్పుడు నేనేం చూస్తా, మీరు అందరు చక్కగా అంటున్నారు, అబ్బా బాయ్ అంటున్నారు, వీళ్ళకి బాగా అర్థమవుతున్నట్టుంది, వీళ్ళు ఇట్లాగే మంచిగా పాటిస్తారు, దేవుడు చెప్పినట్టుగా వింటారు, ప్రార్థన చేస్తారు, అంతా బాగుంటుంది నేను అనుకుంటా. అంతేనా? మనుషులు మొహాలు చూస్తున్నాను, మీరు మంచిగా వింటున్నారు కాబట్టి. కానీ దేవుడు పై రూపాన్ని అస్సలు చూడండి. దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని చూస్తాడు. మంచిగా ప్రార్థన చేస్తా ఉంటే హన్నా అని ఒక స్త్రీ మందిరంలో కూర్చొని ఒక కుమారుడు కావాలని చెప్పి ప్రార్థన చేస్తుంది. ఆమె ఎలా ప్రార్థన చేస్తుంది? నోట్లో ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆ యొక్క చర్చ్ పాస్టర్ చూసి ఏంటమ్మా తాగొచ్చావా ఏంటి మందిరానికి? నువ్వు ఏంటి కొనుక్కుంటున్నావు నీ అంతటి నువ్వే? చూడటానికి ఎలా ఉంది? ఆయనకి తాగి వచ్చి ఏదో మత్తులో మాట్లాడుకుంటున్నట్టుంది. కానీ దేవాదేవుడికి ఏమని వినిపిస్తుంది? నాకు ఒక కుమారుడు కావాలి, నాకు కనుక నువ్వు కుమారుడిని ఇస్తే నేనేం చేస్తాను? నీ మందిరానికి ఇచ్చేస్తా పిల్లాడిని అని చెప్పి దేవాదేవుడు అంటున్నాడు. ఈ మనిషి ఏం చేస్తున్నాడు? పై రూపాన్ని చూస్తున్నాడు. ఏం మాట్లాడుతుందేమో మనుషులకి అర్థం. కాబట్టి మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవాదేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. కనుక మనం ఏం చేయాలి అని అంటే, మనం పై రూపంలో పైన భక్తి చూపించకుండా హృదయానుసారంగా హృదయంలో నుండి నీ యొక్క భక్తి వస్తే, చూడాల్సిన ఎవరు అసలుకైతే నీ భక్తిని దేవుడు చూడాలి. నేను చూసినా కానీ మీకు లాభమే లేదు, అంతేనా? నేను చూసినా మెచ్చుకుంటా మిమ్మల్ని, బాగున్నారు భక్తి పరులుగా. కానీ నీ భక్తి దేవాదేవుడు చూస్తే రెండంతల ఫలితం నీకు ఇస్తాడు, రెండంతల ఆశీర్వాదం కూడా నీకు ఇస్తాడు. అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. చంద్రండి ప్రార్థన చేస్తుంది. అప్పుడు కూడా అంతగా ఏం భయపడలేదు, ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను. కానీ ఆపరేషన్ తర్వాత ఏమైంది? బాగా దగ్గు వస్తుంటే అసలు నొప్పులు, ప్రాణం పోయినట్టు ఉంటుంది. అందరు చెప్తున్నారు కానీ ఆ బాధ నాకే తెలుస్తుంది. బాగా విపరీతమైన దగ్గు. ఆపరేషన్ చేసిన పూసేపటికి కూడా దగ్గు వస్తూనే ఉంది. మామూలుగా ఉన్నప్పుడు దగ్గు కంటే ఆపరేషన్ చేసిన తర్వాత దగ్గు బాగా ఎక్కువ వస్తుంది. అసలు ప్రాణం పోయినట్టుంటే నేను మనసులో ఏమనుకున్నానంటే, దగ్గిస్తే నీకు సాక్ష్యం చెప్పుకుంటాను ఏసయ్య అని అనుకున్న కొన్ని రోజులు కొంచెం పర్వాలేదు, కానీ పూర్తిగా అయితే ఏం తగ్గలేదు. తర్వాత ఏమనుకున్నాను, సాక్ష్యం చెప్పడానికి కొంచెం భయం ఒకలాగా అనిపించేసి సందా వేసుకుంటానులే అనుకున్న మళ్ళీ 2 రోజులకు మళ్ళీ బాగా ఎక్కువగా ఉంటుంది దగ్గు. ఏదైతే అదైంది, నేను సాక్ష్యం చెప్పుకుంటే నాకు పూర్తిగా తగ్గించి అనుకొని నేను సాక్ష్యం చెప్పడానికి ఇప్పుడు సిద్ధపడ్డాను. ఈ సాక్ష్యం వల్ల నాకు దగ్గు పూర్తిగా తగ్గాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయమని, నా సాక్ష్యం దేవుడు ఆలకించాలని కోరుకుంటున్నాను. నా ఇచ్చిన సాక్ష్యం దేవుడు చెంతకు చేరాలా మీ అందరూ ప్రార్థించమని అడుగుతున్నాను. ఓకే, సో అందరూ ప్రార్థన చేయాలి. మళ్ళీకి ఇచ్చినటువంటి కొడుకు కొరకు ప్రార్థన చేయాలి. బుడ్డోడు కోసం మీరు కూడా. మరి
చాలా బాధపడతా ఉంది అనమాట. హాస్పిటల్లో కూడా దగ్గుతానే ఉంది పాపం. మా పిల్ల మీద ఆ పిల్లే కుట్లు నొప్పి వస్తున్నా సరే అంత దగ్గుతా ఉంది, చాలా బాధపడింది. సో మళ్ళీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం అందరము. మీరు అసలు ఇంతకీ ఇంట్లో దగ్గర ప్రార్థన చేస్తున్నారా? అసలు రాత్రిపూట ప్రార్థన చేస్తున్నారా? నిన్న రాత్రి ఎవరెవరు ప్రార్థన చేశారు చెప్పాలి నిజంగా. నిన్న రాత్రి ఓకే, మీరు నిన్న రాత్రి ప్రార్థన చేసుకున్నారా? మళ్ళీ పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకున్నారా? వెరీ గుడ్. ప్రార్థన చేసుకుంటా ఉండాలా. మీ సమస్యల గురించి మీరే అడగటం నేర్చుకోవాలి. ఎలా అడగాలో చెప్పండి, నేను చెప్తా ఎలా అడగాలి అని. కానీ ఖచ్చితంగా మీరు మాత్రం ప్రార్థన చేయాలి. సో అందరూ తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మేము ఇచ్చేటువంటి గొప్ప దినం బట్టి సమయం బట్టి వందనములు స్తుతులు స్తోత్రం ప్రభువా. ఎంతో మంది రోజు చూడలేక నశించుకోవచ్చుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికే సజీవులకు ఉంచిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి ప్రభువా. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించారు మీ కృతజ్ఞతలు నా తండ్రి. ఈరోజు నా ప్రభావ మేము విన్నటువంటి వాక్య భాగం ప్రకారం నా తండ్రి భయపడుగుడి అని మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు. విడిచిపెట్టాల్సిన విషయములను తండ్రి ప్రభావం మీరు తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి విషయములను మేము విడిచిపెట్టి నా తండ్రి పాపము అంటనటువంటి వారముగా నా తండ్రి మా యొక్క హృదయములను పరిశుద్ధంగా ఉంచుకొనుటకు మాకు సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయంలో యొక్క మాటలు భద్రపరచండి అయ్యా. వారు దినము నా తండ్రి కృప యొక్క మాటలు నెమరు వేసుకుంటూ ఉండటకు సహాయం చేయండి నా తండ్రి. యొక్క మాటల మూలంగా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి హృదయాలు మార్చి వారి జీవితాలు మార్చుకునే కృపను వారికి అనుగ్రహించండి నా తండ్రి. నీకే కృతజ్ఞతలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీ కృతజ్ఞతలు నా తండ్రి ప్రభా. ఈరోజు జరిగిన సండే స్కూల్ కార్యక్రమంలో తోడుగా ఉన్నారు, కృతజ్ఞతలు నా తండ్రి ప్రభా. సాక్ష్యం చెప్పినటువంటి మల్లిని బట్టి కృతజ్ఞతలు నా తండ్రి. ఆయన అతన్ని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డను బట్టి కృతజ్ఞతలు నా తండ్రి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకోండి